2011లో గ్రూప్ 1 నియామకాలు జరిగితే మళ్ళీ 2025లో మన ప్రభుత్వం నియమించే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 23, 24 ఏళ్ల వయసు పిల్లగాడు పోటీ పరీక్షలకు మొదలు పెడితే 15 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు వచ్చినాయి. వాడికి పెళ్ళేం కావాలి, వాడికి పిల్లనే వడియాలి. వాడు ఇంటికాడ అమ్మా నాయనకి చెప్పి నేను హైదరాబాద్ పోతున్న చదువుకొని అధికారి ఆఫీసర్ అయి వస్తా అంటే 15 ఏళ్ళు హైదరాబాద్ లో అశోక్ నగర్ లోనో ఇందిరానగర్ లోనో లేకపోతే దిల్సుఖ్ నగర్ లోనో ఎన్ని రోజులు నిరుద్యోగ తిరుగుతాడు. ఆ తల్లిదండ్రుల బాధ ఎప్పుడన్నా కేసీఆర్ కి అర్థమైందా? ఆయన బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్ లో ఓడగొడితే 6 నెలలు తిరిగే లోపలనే ఎమ్మెల్సీ ఇచ్చాడు. అల్లుని మంత్రి చేసుకుని, కొడుకుని మంత్రి చేసుకుని, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చాడు. వినోద్ రావు అని ఆయన సుట్టపోడు ఓడిపోతే ప్రణాళిక వైస్ చైర్మన్ అని ఉద్యోగాలు ఇచ్చాడు. నీకు నీ చుట్టాలు ఎవ్వడు ఖాళీగా ఉండొద్దు, అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి గాని పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వొద్దా అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు. ఎన్ని రోజులు ఈ కుట్రలు చేస్తారు, ఎన్ని రోజులు ఈ కుతంత్రాలు చేస్తారు?